ఇష్టపడింది కాబట్టి చేస్తున్నాం పెళ్లి. తను చంటి పిల్లలా చూసుకోవాలి మేము. అగ్నిసాక్షిగా తాళి కట్టిన భర్త తన ముందు వేరే అమ్మాయిని చూస్తేనే భార్య తట్టుకోలేదు. అలాంటిది ఓ ఇల్లాలు తానే స్వయంగా భర్తకు రెండో పెళ్లి చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే దీని వెనుక ఓ మంచి ఆలోచన ఉండడం విశేషం. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని భక్త మార్కండేయ దేవాలయంలో చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లి గ్రామానికి చెందిన దాసరి సురేష్ సరితలకు చాలా ఏళ్ల క్రితమే వివాహమైంది. వీరికి ఓ కుమారుడు కుమార్తె ఉన్నారు. మహబూబాబాద్ పట్టణంలోని భక్త మార్కండేయ గుడి వీధికి చెందిన లాకా పద్మ వీరస్వామి దంపతుల చిన్న కుమార్తె సంధ్య సురేష్కి వరుసకు మరదలవుతుంది. ఆమె మానసిక వికలాంగురాలు. ఏ పని చేసుకోలేని ఆమెను తల్లిదండ్రులు చంటి బిడ్డలా సాకుతున్నారు. అయితే సంధ్యకు సురేష్ అంటే ఇష్టమని తెలుసుకున్న తల్లిదండ్రులు మా కూతురు నీ భర్తని ఇష్టపడుతోంది అంటూ సరితకు చెప్పారు. ఆమె అంగీకరించడంతో బుధవారం భక్త మార్కండేయ ఆలయంలో బంధుమిత్రుల సమక్షంలో సురేష్ సంధ్యలకు ఘనంగా వివాహం జరిపించారు. అయితే భార్య స్వయంగా భర్తకు రెండో వివాహం జరిపించిన వార్త జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ పెళ్లిని కవర్ చేసేందుకు మీడియా ప్రతినిధులు హాజరయ్యారు. సంధ్య ఇష్టపడ్డంతోనే ఆమెకు తన భర్తనిచ్చి పెళ్లి చేశారని, తనను సొంత చెల్లిలా చూసుకుంటానంటూ సరిత మీడియాతో చెప్పింది. మానసిక వికలాంగురాలు కావడంతో ఆమె ఏ పని చేసుకోలేదని, ఆమెను చంటి బిడ్డలా కాపాడుకోవాలని చెప్పుకొచ్చింది. నా పేరు సరిత. మా ఆయనని ఇష్టపడింది. అంటే ఆమె మా ఆయన వల్ల మేనమామ బిడ్డ, అందువల్ల ఆమె వికలాంగురాలు. తనకి ఏది చేసుకోవడం చేత కాదు. నా చెల్లెలాగా చూసుకోవడం కోసం నేను చేసుకున్నాను. ఇప్పుడు మా ఆయనని ఇష్టపడింది కాబట్టి చేస్తున్నాం పెళ్ళి. తను చంటి పిల్లలా చూసుకోవాలి మేము, అందువల్ల చేసుకున్నాం. ఇప్పుడు మానవత్వంతో చేసుకున్నాం. చూసుకుంటానికే కదా సార్ చేసుకుంది, దేనికోసం చేసుకునేది? ఇప్పుడు చూసుకోవడం కోసమే చేసుకుంటున్నాం ఇప్పుడు. అయితే ఈ వివాహానికి ముందు పెళ్లి మండపం వద్ద హైడ్రామాని నడిచింది. సంధ్య అక్క భర్త నాగరాజు ఈ పెళ్లిని అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాడు. తన మరదలు మానసిక వికలాంగురాలు అయినప్పటికీ ఆమెకు వివాహితుడితో పెళ్లి చేయడం నేరమంటూ డయల్ 100కి ఫోన్ చేశాడు. దీంతో బ్లూ కోర్టు సిబ్బంది వివాహం జరుగుతున్న ఆలయానికి చేరుకుని ఆధార్ కార్డు పరిశీలించారు. పెళ్లి కూతురు మేజరీనని, ఇద్దరు ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకుంటే తాము ఆపలేమని అన్నారు. డయల్ 100కి ఫోన్ చేసిన నాగరాజును మందలించి అక్కడి నుంచి పంపించారు. అయితే పోలీసులు రెండో పెళ్లిని సమర్థించడం కరెక్టేనా అంటూ పలువురు అభిప్రాయపడ్డారు. పెళ్లి కార్యక్రమంలో పెళ్లి కూతురు తండ్రికి ఇద్దరు అమ్మాయిలు. ఆ అమ్మాయిలలో ఒక అమ్మాయి వికలాంగు, ఒక అమ్మాయి మంచిగానే ఉంటుంది. ఆమెకు పెళ్ళి అయిపోయింది. సరే, అదే పెళ్ళి ఈ అమ్మాయికి ఎటు తల్లిదండ్రులు సపోర్ట్గా ఉన్నారు ఇంతకాలం. తర్వాతకి ఆ అమ్మాయికి మా తదనంతరం కొంచెం ప్రాబ్లం అవుతుంది. మరి ఆమెకు ఎటువంటి అదే పెద్దల సపోర్ట్ కానీ ఎటువంటి సపోర్ట్ లేదు కాబట్టి ఆ అమ్మాయికి వాళ్ళ రిలేషన్లోనే సంబంధం చూసి పెళ్లి చేసేది. తల్లిదండ్రులకు ఓకేనా? తల్లిదండ్రులకు అందరు ఇప్పుడు చేసుకుంటే అబ్బాయికి ఇంతకుముందు పెళ్ళి అయింది. ప్లస్ ఆ అమ్మాయికి కూడా ఇష్టమే, ఇప్పుడు ఈ అమ్మాయికి ఇష్టమే. అందరి సమక్షంలో పెళ్లి జరిగింది. ఈ మానసిక వికలాంగ అయినంటే అమ్మాయి ఆమె ఇష్ట ప్రకారమే, ఆమెకు నచ్చింది కాబట్టి ఆ ఇష్ట ప్రకారంగా అందరి సమక్షంలో పెళ్లి జరిగింది. గుళ్ళో అయ్యగారి సమక్షంలో, పోలీసుల సమక్షంలో, అందరి సమక్షంలో మంచిగా పెళ్లి జరిగింది.